ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగా అని 86,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే చిట్ట చివరగా ఎన్నికలకు వచ్చే తరుణంలో రైతుకు 3,000 4,000 రూపాయలు డబ్బులు వేస్తుంటే జన్మభూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆపామా? మీ సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు, పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు, ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎప్పుడన్నా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఆలోచన సరళి. పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సచ్చో పుచ్చో మోసగాడో వెన్నుపోటుదారుడో జనాలకి మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చి అధికారం 5 ఏళ్ళు అనుభవించి పోతా ఏదో డబ్బులు వేస్తున్నాడు. సరే జామని అని ఊరుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వేయకుండా ఆపండి అని చెప్పారా? మీకులాగా ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు మామూలుగా కాదు, అసలు అంటే వీళ్ళ బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు.